Hello, Namaste, Adab. Welcome to another round of KSP View. Today I'm going to review Mirai. Already verdict is out. Cinema పెద్ద హిట్ అయిపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లస్ పీపుల్ ఆల్సో కమింగ్ అండ్ వాచింగ్ ద మూవీ సో దట్ మచ్ బర్డన్ ఇస్ లెస్ ఐఎమ్ జస్ట్ కిడింగ్ ఇవాళ మండే మార్నింగ్ ఓకే అరౌండ్ 12:45 షో ఇన్ హైదరాబాద్ వర్కింగ్ డే లాంగ్ వీకెండ్ లేదు అయినా సరే థియేటర్ వాజ్ ఆల్మోస్ట్ 90-95% ఫుల్. చాలా షాక్ అండ్ సర్ప్రైజ్ అయ్యాను. అంటే సినిమా హిట్ అని తెలుసు, జనం బాగా వస్తున్నారు, కలెక్షన్స్ బాగుందని తెలుసు, బట్ మరీ మండే మార్నింగ్ ఇలా వచ్చేస్తారని అనుకోలేదు. ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. సో ఓవరాల్ మూవీ ఎలా ఉంది అంటే బాగుంది. ఓవరాల్ ఇట్స్ గుడ్. ఐ థింక్ వన్ గాయ్ కార్తీక్ ఘట్టమనేని హీ నోస్ ద ఆర్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఎందుకంటే ఆయన డిఓపిగా దాదాపు ఒక 20 సినిమాలు చేస్తుంటాడు. దెన్ హీ హెస్ డన్ కపుల్ ఆఫ్ మూవీస్ యాజ్ అ డైరెక్టర్. సో డిఓపి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ చేశాడు కాబట్టి ఒక ప్యాషన్, ఒక పట్టు ఉంది కాబట్టి ఆయన అనుకున్న తీయగలిగాడని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఎప్పుడు డైరెక్టర్స్కి సాటిస్ఫాక్షన్ ఉండదు, బట్ స్టిల్ ఐ థింక్ హీ అచీవ్డ్ వాట్ హీ వాంటెడ్ టు డూ. ఓకే, బేసిక్గా చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఒక చిన్న పజిల్ అనుకోండి, అలా ఇస్తాను. సపోజ్ ఇఫ్ ఐ గివ్ యూ 5-6 వర్డ్స్, దాని మీద ఒక స్టోరీ అల్లండి అంటే ఎలా అల్లుతారు చెప్పండి. ఎలా అంటే అశోకుడు, కళింగ వార్, నాలెడ్జ్, ఇండియన్ హిస్టరీ, మైథాలజీ, రాముడు, కుంభమేళా 2025 ఈ వర్డ్స్ అన్నీ ఇస్తే నాకు తెలిసి కార్తీక్ ఘట్టమనేని కంటే అంత బెటర్గా, అంత ఎఫెక్టివ్గా ఎవరు కహాని రాయలేరు. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు కొన్ని ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హిస్టరీ, మైథాలజీ కొంచెం ప్రజెంట్ సీక్వెన్స్లో కలిపేసి కొంచెం ఫ్యాంటసైజ్ చేస్తే అంత నచ్చదు, ప్రాబ్లీ బికాస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్. పిల్లలకు నచ్చుతుంది. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ ఎ మూవీ. డెఫినెట్గా బోర్ కొట్టదు, కానీ ఇంకా కొంచెం ఒక 5-10 minutes టైట్ చేస్తే బాగుండేది అని అనిపించింది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ కార్తీక్ ఘట్టమనేని, ద అదర్ బిగ్ హీరో ఇస్ గౌరహరి. ఐ సీరియస్లీ డిడ్ నో, ఎక్సెప్ట్ హనుమాన్ మూవీ తప్ప ఆయన వేరే మ్యూజిక్ ఇచ్చాడని నేను అనుకోలేదు. దీంట్లో అద్భుతం అండి, గ్రేట్ వేరియేషన్స్. బేసికలీ ఏమవుతుందంటే ఇవాళ రేపు లౌడ్నెస్ ఉంటుంది మూవీస్లో. ఆ లౌడ్నెస్ లేకుండా సిచ్యువేషన్స్ తగ్గట్టుగా చాలా బాగా ఇచ్చాడు. హీ హ్యాడ్ మెనీ సిచ్యువేషన్స్, హిస్టారికల్, కొంత మైథాలజికల్, కొంత హిమాలయాస్లో, కొంత హైదరాబాద్లో, కొంత కామెడీ, కొంత సీరియస్నెస్, అవన్నీ చాలా బాగా అల్లుకుంటూ వెళ్ళాడు ఆయన. మ్యూజిక్ చాలా బాగా కంపోజ్ చేశాడు. ఐ థింక్ హీఈస్ ద బిగ్ హీరో ఆఫ్ ద మూవీ. అండ్ అఫ్ కోర్స్ తేజ, ఐ సమ్హౌ ఫీల్ దట్ హీఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ స్టార్. చాలా ఈజీ ఉంటుంది ఆయన యాక్టింగ్లో, అండ్ హీ డస్ ఎవ్రీథింగ్ సో కన్విన్సింగ్లీ, whether it is comedy అనుకోండి, or fighting, or actions, or serious, or dialogue delivery, చాలా బాగా మాస్టర్ చేశాడు. ఇట్ డజంట్ మీన్ హిందీలో కూడా కొంత చైల్డ్ ఆర్టిస్ట్ చూశాను చిన్నప్పటి నుంచి, వాళ్ళు పెద్దగా అయ్యాక ఇంత ఎదిగారా అంటే ఎదగలేదు. ఐ థింక్ దిస్ గాయ్ ఈజ్ వెరీ గుడ్ లెర్నర్. చాలా అద్భుతంగా చేశాడు. సో జస్ట్ లైక్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టోరీ విచ్ ఐ టోల్డ్ యూ రైట్, అలాగే ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ శ్రేయా సరన్ హస్ డన్ ఎ గుడ్ కమ్బ్యాక్. Jagpat Babu's role is good. I even liked Get Up Sinu and one more actor who accompanies him. Subtly baane undi movie. But adbhutam ante no, definitely not. అంటే ఇలాంటి జానర్లో ఇలాగే ఉంటుంది, ఇలాగే తీయాలి కాబోలంటే ఎస్, ఐ అగ్రీ విత్ ఇట్. డెఫినెట్గా ఫ్యామిలీస్తో చూడొచ్చు. సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మూవీస్ జనాల్ని థియేటర్కి రప్పించాలి అనే ఒక ఉద్దేశంతో తీసిన సినిమా లాగుంది. అండ్ ఇఫ్ దట్ ఈస్ ది కన్విక్షన్, దట్ ఈస్ ది ఐడియా, దెన్ దే ఆర్ సక్సీడెడ్. బాగా తీశాడు. అలా ఎక్కడ మీకు జారింగ్ అనిపించదు. విఎఫ్ఎక్స్ కానీ సిజిఐ కానీ ఎక్కడ జారింగ్ అనిపించదు. సో టెక్నికలీ బాగుంది. స్టోరీ పరంగా నాలాంటి వాళ్ళు కొంత ఇష్యూస్ ఉండొచ్చు, బట్ ఓవరాల్ ఇట్ ఈస్ ఫైన్. డెఫినెట్గా చూడొచ్చు థియేటర్లో. నిజంగా గుడ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, హెడేక్ రాదు. కొంచెం లాగ్ అనిపించింది, బట్ ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ కంపెనీ అది కూడా కొట్టుకెళ్ళిపోతుంది. ఇట్ విల్ నాట్ వెరీ స్ట్రైకింగ్. సో బేసిక్గా ఇలాంటి మూవీస్ తీస్తే ఏమవుతుందంటే వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది.
ఓకే, ఎందుకంటే నీట్గా ఉంది, వెరీ బేసికలీ చాలా క్లీన్గా ఉంది. వైలెన్స్ ఉంది కానీ ఇట్స్ నాట్ వెరీ గోరీ. అండ్ హౌ కెన్ ఐ నాట్ మెన్షన్ మంచు మనోజ్. నాకెందుకు మంచు మనోజ్ మొదటి నుంచి చాలా మంచి యాక్టర్, డిఫరెంట్ యాక్టర్ అని ఒక అభిప్రాయం ఉంటుంది. మేబీ హీ డింట్ గెట్ ద రైట్ కైండ్ ఆఫ్ రోల్స్. ఈ దీంట్లో బాగుంది, చాలా బాగా తీశాడు, ఆయన బాగా యాక్టింగ్ చేశాడు. ఐ విష్ మన యానిమల్లో బాబీ డోల్కి ఏ రకంగా అయితే మలుపు వచ్చిందో, పెద్ద మలుపు, అది మంచు మనోజ్కి వస్తుందేమో అని నేను కోరుకుంటున్నాను. ఐ డోంట్ నో. బట్ లాస్ట్లో అది చెప్పకూడదు, లాస్ట్లో డ్రామాటిక్ సీన్స్ కొన్ని ఉన్నాయి, చాలా అద్భుతంగా తీశారు, బాగుంది అది. అక్కడ డంబ్ అయిపోతాడు మనోడు. మంచు మనోజే బిగ్ హీరో, పెద్ద హీరో ఆయనే, మెయిన్ విలన్ ఆయనే. అలా నించుండిపోతాడు కపుల్ ఆఫ్ మినిట్స్. నాకు అర్థం కాలేదు ఏమవుతుంది అనేసి. సో ఇలాంటివి కొంచెం అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, లూజ్ అయిపోతుంటుంది. అది కాస్త టైట్ చేస్తే సినిమా బాగుంటుంది. ఓకే, సో ఓవరాల్ ఇస్ ఇట్ ఎ గుడ్ మూవీ? ఎస్, ఇట్స్ ఎ గుడ్ మూవీ. Is it must watch in the theaters? Must watch, especially if you have kids who love fantasy, you can take them. Is it a good, what do you call, depiction and story of mythology and history? No. అది ఉండక్కర్లేదు, ఉండాలంటే నాకు తెలీదు. ఇట్స్ డైరెక్టర్. సి, ఇప్పుడు నేను కథ చెప్తే నేను ఒకలాగా చెప్తాను, మీరు ఒకలాగా చెప్తారు. అందుకే అన్నాను బిగినింగ్లో ఎలిమెంట్స్ అన్నీ ఇచ్చి కథ అల్లుకుంటే ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరు ఒకలాగా చెప్తారు. బట్ దిస్ గై ఈజ్ హ్యూజ్లీ టాలెంటెడ్ బాస్, Karthik Ghattamaneni. He knows what he wants, he has clarity and he goes on to achieve it. Once again, Teja, hats off to you, buddy. Love you. And I want you to succeed more and more and more and give audience good movies. Okay? Until my next review, take care. Please subscribe or share or like. And until then, I will say goodbye. Take care. Love you all.